ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వందే మాతరం. పొద్దు నుంచి మీరందరూ చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఎస్ఐ రైటింగ్, ఎలక్యూషన్, స్కిట్, డ్యాన్స్ అన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. వండర్ఫుల్. యాక్చువల్గా యూ ఫిల్డ్ దిస్ ఎంటైర్ ఏరియా విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకసారి మీకు మీరే. ఇట్ వాజ్ షియర్ యూత్ పవర్, యూత్ ఎనర్జీ. సో అయితే మీకు తెలుసు ఈ ప్రోగ్రామ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్ కదా, నాట్ జస్ట్ ఎనీ అదర్ కాంపిటీషన్ అనేది కాదు. ఇంకో పర్పస్ ఉంది. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. మీకు ఒక చాయిస్ ఉందనుకోండి లైఫ్ లోపల, టు చూస్ ఏ మీడియాకర్ లైఫ్ అంటే యావరేజ్ లైఫ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్, ఆర్డినరీ లైఫ్, ఆర్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ ఎక్సలెంట్ లైఫ్. మీరు జనరల్గా ఏది చూస్ చేసుకుంటారు? విచ్ విల్ యూ చూస్? కామన్ సెన్స్, యూ వాంట్ ఎక్సలెంట్ లైఫ్, extraordinary life. But in reality, what is happening? We are seeing that lot of youth are being mediocre, average. They are choosing to be like that. Why? What is the reason? You can explore చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి లోపల there is a super computer. Do you agree? What is that? Our brain is a super computer. Each person has got enormous latent potential. Kada each person can increase his willpower. He or she can increase their confidence, their skills. They can build powerful habits. Within no time, they can transform themselves. There is a possibility. So, prati manishi lopala inta possibility unnappudu, why the hell there should be any common man in this country? Meer okasari aalochinchandi. Meer paper lo chustunte kuda manam gamanistundam. Jana samanyamo, common people ani cheppesi. When there is a scope for being excellent for every person, why there should be common people at all? So how do you want to be? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పడానికి ఒకటి మనందరి దగ్గర దెర్ ఇస్ వన్ వెరీ పవర్ఫుల్ టూల్ కాల్డ్ ఇంటెలెక్ట్, రీజన్ కదా. వీఆర్ థింకింగ్ బీయింగ్స్. వీ కెన్ థింక్ లైఫ్ లోపల నాకు ఏది ఇంపార్టెంట్, నాకు లైఫ్ లోపల ఏది ప్రయారిటీ, వీ కెన్ థింక్ ఆల్ దీస్ థింగ్స్. బట్ స్టిల్ చాలామంది యంగ్స్టర్స్ దే ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే త్రూ పియర్ ప్రెషర్ ఆర్ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఏదో చేసి ఫేమస్ అయ్యారంటే మనం కూడా అదే పని చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ అది లైఫ్కి ఎంతవరకు పనికి వస్తుంది అని ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ ఫీల్డ్ లోపల. అదేవిధంగా వేరే వాళ్ళు ఇంకేదైనా చేసి ఇప్పుడు చూస్తున్నాం చాలా కాలేజెస్లో కంప్లైంట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్. మేనేజ్మెంట్స్ ఆర్ వరీ, వేరే వాళ్ళు చూసి చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకోళ్ళు దాన్ని కాపీ చేయడం, లైక్ బేస్ ఆల్కహాల్, లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ లిమిట్ వరకు ఉన్నాయి, అది లైఫ్ లోపల మనకి మన ఎమోషన్స్ హెల్ప్ చేస్తున్నాయా, డిస్టర్బ్ చేస్తున్నాయా, ఇవన్నీ కూడా హౌ మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇంకొకటి, మ్యారేజెస్ తీసుకుందాం. చాలామంది ఇవాళ ఏంటి, సంగీత్ ఎంత బాగా జరిగింది, సూపర్, బాగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. హల్దీ చాలా బాగా జరగాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి, వెడ్డింగ్ ఇంకా బాగా జరగాలి. వెడ్డింగ్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉండాలి, ఎవరి దగ్గర ఎనీ క్లారిటీ, దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. దాని గురించి మాట్లాడదామంటే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా లేదు. అవన్నీ తర్వాత ముందు ఈ మాత్రం హంగామా క్రియేట్ చేయాలని చెప్పేసి జస్ట్ బీయింగ్ కాపీ క్యాట్స్. వీఆర్ సీయింగ్ దట్ ద రిలేషన్షిప్స్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఇన్ అవర్ సొసైటీ. చాలా ఫాస్ట్గా తెగిపోయింది వాళ్ళ. కారణం ఏంటి, అది కొంచెం ఆలోచించాలి. వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దర్ ఇంటెలెక్ట్ రీజన్ ప్రాపర్లీ. ఒక మనిషి లోపల ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి మొత్తం అంతా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సూపర్ కంప్యూటర్ ఉంది, పక్కన చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి దాని పవర్ అంతా తెలియదు. హీ విల్ బి జస్ట్ ఆపరేటింగ్ ఫర్ వాట్, గేమ్సే ఆడుతున్నాడు. యాక్చువల్గా మన దగ్గర కూడా అంతే ఈక్వల్ పవర్ఫుల్ కంప్యూటర్ మన దగ్గర ఉంది, మన దగ్గర పొటెన్షియల్ ఉంది. స్టిల్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దోస్ థింగ్స్, జస్ట్ వీఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ అన్ ఆర్డినరీ మ్యాటర్. So if we can use our intellect properly, we can explore our personality. As a human life ante enti any possibilities unnai, the physical, mental, spiritual, intellectual, emotional, there are so many మన దగ్గర అన్ని ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్ వి ఫోకస్డ్ ఆన్ దోస్ థింగ్స్?
మన దేశం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తానికి దీని గురించి ట్రైనింగ్ ఇచ్చే ఒక స్పెషలిస్ట్ కంట్రీ మన భారతదేశం. మనం అక్కడ పుట్టాం. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మన దేశం గురించి కొంచెం ఆలోచిస్తే కనుక ప్రపంచంలో ఫస్ట్ సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? భారతదేశంలో. సైన్స్, మ్యాథమెటిక్స్, ఎనీథింగ్ యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏది? మన భారతదేశమే. యోగా, స్పిరిచువాలిటీ, అసలు ప్రపంచం మొత్తంలో ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి చెప్పాలంటే భారతదేశమే. అదే కాకుండా డివినిటీ, దేవుడు ఇక్కడ పుట్టాడు, మాతో పాటు తిరిగాడు, మాతో పాటు నడిచాడని చెప్పుకునే చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఇట్స్ దేర్ ఫర్ ఓన్లీ అవర్ పీపుల్, మన దేశంగా ఉంది యాక్చువల్గా. అదే కాకుండా మేము సాధన చేశాము, దేవుణ్ణి చూసామని చెప్పగల దమ్మున్న వాళ్ళు ఓన్లీ ఒక కంట్రీలో ఉన్నారు, అది మన దేశంలో మాత్రమే. మీరందరూ వాళ్ళు చదివారు వివేకానంద గురించి. ఆయన గురువు చెప్తారు కదా, మీరు దేవుణ్ణి చూసారంటే చూసారంటాడు, మీకు కూడా చూపిస్తారంటారు యాక్చువల్. అటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు దే ఆర్ దేర్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ కంట్రీ. వివేకానంద స్వామి అంటాడు యాక్చువల్గా, ప్రపంచం లోపల భారతదేశం లేకపోతే వరల్డ్ కెనాట్ సర్వైవ్ అని చెప్తారు. ఇఫ్ వరల్డ్ ఇస్ టు బి బ్యాలెన్స్, భారతదేశం కంపల్సరీ ఉండి తీరాల్సిందని చెప్తారు అన్నమాట. సో యు ఆర్ బార్న్ ఇన్ సచ్ ఎ స్పెషల్ కంట్రీ. సో నా సజెషన్ ఏంటంటే, థింక్ మోర్ అబౌట్ యువర్ లైఫ్, మోర్ అబౌట్ దిస్ కంట్రీ. బోత్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్, దే ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్. అండ్ హౌ టు అండర్స్టాండ్ అంటే, వివేకానంద స్వామి ఈజ్ ద గేట్ వే ఫర్ దీస్ థింగ్స్. జస్ట్ టు రీడ్ హిస్ లైఫ్ యూ కెన్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్ అండ్ అబౌట్ అవర్ కంట్రీ. ఇందాక మీరు చాలామంది చెప్పారు, మన దేశంలో ఉన్న బెస్ట్ నేషనల్ లీడర్స్ అందరూ కూడా, అది గాంధీ గారు కానివ్వండి, లేకపోతే సుభాష్ చంద్రబోసు, రవీంద్రనాథ్ ఠాగూర్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దే టేక్ ద నేమ్ ఆఫ్ వివేకానంద బికాస్ వీ గాట్ ఇన్స్పైర్డ్ బై దిస్ మ్యాన్ అని చెప్తారు. వరల్డ్స్ బెస్ట్ సైంటిస్ట్ లైక్ నికోలస్ టెస్లా, లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలామంది అక్నాలెడ్జ్ చేస్తారు వివేకానంద గ్రేట్నెస్ యాక్చువల్గా. వెన్ హీ వెంట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ దే సెడ్ అండ్ దే బోట్ టు హిమ్ యాక్చువల్గా, మీ వల్ల మాకు చాలా క్లారిటీ వచ్చిందని చెప్పేసి. అంటే సైన్స్ మాకు డెవలప్ అయింది, బట్ స్టిల్ మీరు చెప్పిన ఉపనిషత్స్ వాటి వల్ల మేము చాలా తెలుసుకున్నామని చెప్పారు యాక్చువల్గా. సో హీఈస్ ద గేట్ వే ఫర్ సో మెనీ థింగ్స్. వివేకానంద స్వామి హీ సేస్ వన్ థింగ్, హీ థండర్స్ ఇన్ ఫ్యాక్ట్, హీ సేస్ డెత్ ఈజ్ బెటర్ దాన్ ఎ వెజిటేటింగ్ ఇగ్నోరెంట్ లైఫ్. అంటే లైఫ్ లోపల ఎటువంటి గోల్స్ లేకుండా, ఏం సాధించకుండా ఒక ఆర్డర్ లైఫ్ అనేది ఇట్స్ లైక్ ఎ డెత్ అంటారు యాక్చువల్గా, వెరీ ఆర్డర్ లైఫ్ అనేది. ఆయన ఇంకొకటి చెప్తారు, యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని చెప్తారు. అంటే ఏంటి? యూ కెన్ బిల్డ్ యువర్ లైఫ్ బ్రిక్ బై బ్రిక్, స్పెండ్ ఎవ్రీ. కాబట్టి మనకి ఏమవుతుంది, లైఫ్ లోపల ఈచ్ డే బికమ్స్ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ అవర్స్ అనమాట. సో దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వివేకానంద. ఇంకొక విషయం, బిఫోర్ ఐ క్లోజ్ జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. ఈ మధ్య చదివాను కొటేషన్ అది, ఏ లైఫ్ వితౌట్ ఐడియల్స్ ఆర్ గోల్స్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు లైఫ్. మన జీవితం లోపల ఒక లక్ష్యాలు లేకపోతే ఆదర్శాలు లేకపోతే అది లైఫ్కి అవమానం అంటున్నారు. అదేవిధంగా ఏమీ సాధించకుండా ఎవరైనా చనిపోతే అది మరణానికి అవమానం అన్నారు యాక్చువల్గా. అంటే ఇఫ్ యూ డై వితౌట్ అచీవింగ్ ఎనీథింగ్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు డెత్ అని చెప్పేసి. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్. సో మీరు కూడా థింక్ చేయండి ఒకసారి. Once again, I appeal you to read more and more of Swami Vivekananda. And today we have a distinguished guest with us actually. ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్సలెంట్ లైఫ్, ఎక్స్ట్రాడినరీ లైఫ్ గురించి ఎవరైనా అచీవ్ చేశారంటే మన గెస్ట్ ఉన్నారు యాక్చువల్గా. హీజ్ పర్సన్ విత్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫైల్. విల్ నో అబౌట్ హిమ్ మోర్ షార్ట్లీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.